ఏలూరు పార్లమెంటరీ జనసేన అభ్యర్థిగా పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. ప్రముఖ ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకులు ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు. ఇక్కడే ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పుల్లారావు గారు చెప్పండి, మీరు జనసేన వైపు ఆకర్షించడానికి కారణం ఏంటి? ప్రధానంగా ముఖ్యంగా ఎక్కడ చూసినా భారతదేశంలో రాజకీయం మన స్వతంత్రం వచ్చాక అక్కడ స్వతంత్రంలో బాధపడి స్ట్రగుల్ చేసిన వాళ్ళు చేశారు, వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక కొత్త తరగతి వాళ్ళు ఇలాగ వ్యాపారం కంటే రాజకీయమే వ్యాపారం. మనం పదవి ఒకసారి సంపాదించుకుంటే ఇంకా మన రూపాయి ఖర్చు అవ్వదు, సంపాదించుకోవచ్చు. ప్రజలు మనకి పూర్వం రాజుల కింద ఎలాగ లొంగుండేవారు అలాగ చేయవచ్చు. పోలీస్ వాళ్ళ కిందే, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ కిందే, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ కిందే. ఒక స్కూల్ అడ్మిషన్ కావాలి, ఒక ఏ పని వచ్చినా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి, ఎంపీ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే నీకు విలువ లేదు. సో ఇలాంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారిని నేను క్లోజ్గా వాచ్ చేశా. ఆయన మార్పు కావాలనేవాడు. మార్పు అంటే అర్థం ఏంటి? ఇందాక మీకు చెప్పాను కదా, వాళ్ళు ఎవరైతే రాజకీయాన్ని వ్యాపారం చేశారో, ఎవరైతే అన్నిటికంటే అర్థం చేసుకున్నదేంటి, నువ్వు సేవ చేయక్కర్లేదు, నువ్వు ఎలక్షన్ టైం డబ్బి పో, తర్వాత 5 సంవత్సరాలు మళ్ళీ పదవులకు వస్తాయి, 2 పార్టీలు ఉంటాయి, ఈ పార్టీగా అయినాయి లేకపోతే ఆ పార్టీగా అయినాయి, నీకు మధ్యదారు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో 3వ దారి వచ్చింది, 3వ రూట్ వచ్చింది. ఎవరైనా ఈ వ్యక్తి ఇష్టం లేదు, ఆ వ్యక్తి ఇష్టం లేదంటే 3వ పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. తర్వాత ముందల నుంచి కూడా ఆయన ఒక రకమైన మనుషుల్ని ఇన్వైట్ చేస్తా తీసుకొచ్చారు. కాబట్టి నేను అప్పుడు చక్కగా ఇది మనకు ఒక విధానం, ప్రజలకు సేవ చేయటానికి ఉన్న కంచుకోట్లు, కరప్షన్, వాళ్ళ కుటుంబాలే పెట్టుకోవటం, ఎల్లకాలం వాళ్ళే తండ్రి, తర్వాత భార్య, తర్వాత కొడుకు, తర్వాత మనవడు, వాళ్ళు స్కూల్కి వెళ్ళరు, కాలేజెస్కి వెళ్ళరు, ఆస్తి సంపాదించే ఆస్తి లేదు, కష్టపడరు. సో ఇది ఎదిరించాలంటే మాలాంటి వాళ్ళు రావాలి. ఆ రోజు ఓడిపోతాం, గెలుస్తాం, క్యాన్వాసింగ్ ఇలా ఉంటుందని లెక్క లేకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా నన్ను అలాగే ఇన్వైట్ చేశారు. నా పక్కన నా మిత్రుడు రెడ్డప్పల నాయుడు గారిని కూడా ఏలూరు ఎమ్మెల్యేకి మీరు రావాలని ఇన్వైట్ చేశాక ఆయన నేను దిగాను. 40 సంవత్సరాలు సేవ చేశా ఈ రాష్ట్రంలో. కాదన్న నావునాడు ముందలు రమ్మని తగ్గిపోతా. ఈయన కూడా అలాగే సేవ చేశాడు రెడ్డప్పల నాయుడు గారు. సో సేవ చేసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు మర్యాదగా, గౌరవంగా, ఇంటి చుట్టూరా టికెట్ కోసం తిరగకుండా పెద్ద మనిషి తరగా పోటీ చేయమన్నారు. కాబట్టి వచ్చాం. విపరీతమైన సపోర్ట్ నాకు కనపడుతుంది. ప్రధానంగా మీకు పోలవరం పట్ల మంచి అవగాహన ఉంది. పోలవరం నిర్వాసితులు కానీ, పోలవరం నిర్మాణంలో కానీ మీరు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు? పోలవరం నిర్వాసితులు ఒక పక్కన, ఏలూరు నిండా తిరిగితే నిర్వాసితులే కనపడుతున్నారు. మనం ఒక వీధికి వెళ్ళాం, 2000 మంది బీడీ వర్కర్లు, చుట్ట పనిగాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఈ ఊళ్ళో ఉంటున్నారు కానీ ప్రభుత్వం చేసింది ఏం లేదు. ఇళ్ళు లేవు, వాకలు లేవు, ఉద్యోగాలు లేవు, పేదరికం ఎక్కువగా ఉండాలి. నిర్వాసితులు అంటే అర్థం ఏంటి? ఏమి లేని వాళ్ళు, కలిపిన వాళ్ళు. పోలవరం నిర్వాసితులు 5 లక్షల మంది ఉన్నారు, అదొక రకమైన నిర్వాసిత. ఏలూరులో కూడా ఉన్నారు ఏం లేని వాళ్ళు, అద్దెంట్లో ఉంటున్నారు, ఒక గదికి 10 మంది ఉంటున్నారు. అవన్నీ తిరిగి చూస్తే 2 ఒకటైపోయి అలాంటి వాళ్ళకి మేము రిలీఫ్ ఇవ్వటానికి వచ్చాం. అలాంటి వాళ్ళకి ఇల్లు ఇస్తాం, అలాంటి వాళ్ళకి ఆరోగ్యం ఇస్తాం, అలాంటి వాళ్ళకి లంచం లేకుండా, కులం లేకుండా, మతం లేకుండా గౌరవంగా రిసీవ్ చేసే పార్టీ జనసేన. అది కూడా నేను మొదలుకు వచ్చా, రెడ్డప్పల నాయుడు గారు మొదలుకు వచ్చా. మీరు పర్యావరణవేత్తగా ఉన్నారు. ప్రజెంట్ కొల్లేరు అభివృద్ధి కోసం మీరు ఏ చర్యలు చేపడతారు? మీరు ఎంపీ అవుతారు. నేను స్పష్టంగా చెప్తున్నా, ఇదేం ఆంభావంతో చెప్పట్లేదు. చాలా పనులు ఏలూరులో కూడా చేశా, చెప్పుకోవటం అనవసరం. అది నేను పరిశోధన చేశాక నేను సొల్యూషన్ తీసుకొస్తా. ఇది పెద్ద విషయం కాదు. పోలవరం ప్రాజెక్ట్ లాంటి 80,000 కోట్ల ప్రాజెక్టుకి భారతదేశంలో నేను తీసుకొచ్చినోడని ఇది కొల్లేరు నాకు అంత పని కాదు. స్పష్టంగా ఏం చేయాలి, రైతులకి, అక్కడ మత్స్యకారులకి, అందరికీ, పర్యావరణకి, అన్నిటికీ సూటబుల్గా స్టడీ చేశాక చేస్తా. మిగతా ఎంపీలు వెళ్ళి మంత్రితో మాట్లాడగలరా? మిగతా వాళ్ళు ఇన్ని రోజులు ఉన్నారు. ఏలూరు అనే పేరు ఎక్కడన్నా పార్లమెంట్లో, దేశంలో వినపడుతుందా? ఆ శబ్దం వినిపిస్తాం. ఇది ఒక పట్టణం ఉన్నది, కొల్లేరు ఉన్నది, ఇలా రోడ్లు ఉన్నాయి, పేదలు ఉన్నారని వినిపిస్తాం. అందువల్ల నాకేం పెద్ద ప్రాబ్లంగా కనపడట్లేదు. అధికారం లేనప్పుడే ఎన్నో విషయాలు చేస్తున్నాం. ఎందుకు అధికారం కావాలి? ఇలాంటి విషయాలు స్వయంగా కూర్చోబెట్టి చేస్తాం. అందువల్ల కొల్లేరు పరిస్థితి అన్నీ చూస్తాం, అన్ని సమస్యలు చూస్తాం. ఉదాహరణ చెప్తున్నా, మేనిఫెస్టో ప్రధానంగా జనసేన మేనిఫెస్టో
పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టారు. అది మీరు ఎలా తీసుకెళ్తున్నారు ప్రజల్లోకి? ప్రజల్లోకి తీసుకెళ్లేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రాక్టికల్గా చేద్దామన్నారు. సింగపూరు, జపాన్ తీసుకెళ్ళిపోతా, 70 అంతస్తులు మేళ్ళ కడతా, రాజధానులు ఎవరు వెళ్తారు అక్కడికి? ఈ ప్రజలు ఎవరైనా హైదరాబాద్ వెళ్ళారా? రాజధానిలో పని ఉన్నదా? అమరావతిలో పని ఉన్నదా? ప్రాక్టికల్గా ఆయన చెప్పింది ఏంటి? ఒక రైతు 60 సంవత్సరాలు వస్తుంది, నువ్వు బెంగ పెట్టుకోక్కర్లేదు, నీ కొడుక్కి భూ వెళ్ళిపోతుంది, ఆ ఎకరం నీకు 5,000 రూపాయలు నెలకు పెన్షన్ ఇస్తాం. ఆడ మనిషి తిండి ఎక్కడ వస్తుంది? అదేదో రేషన్ పడేస్తున్నాడు, 2,500 నుంచి 3,000 డబ్బు ఇస్తాం, బజార్ వెళ్ళి కొనుక్కో. గ్యాస్ ఇస్తాం. స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళే వ్యక్తులు ఒకలాగా ఉన్నారు మన కుర్రోళ్ళు, ప్రైవేట్ స్కూల్స్ డబ్బు ఉన్న వాళ్ళు ఇంకోలాగా వెళ్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్నే సరిగ్గా చేస్తే చాలు కదా, అందరికీ ఈక్వల్గా మంచి ఎడ్యుకేషన్ వస్తుంది కదా. అది పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ప్రాక్టికల్గా రోజు మనిషికి ఏ కష్టం ఉన్నది అది తీస్తే, కొద్దిగా దారి తీస్తే మనం ప్రయాణం చేయొచ్చు. జనసేన పవన్ కళ్యాణ్ మేనియా ఆల్రెడీ జిల్లాలో ఉంది. దీంతో మీరు రాష్ట్రంలో అధికారం చేపడుతున్నారు. కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా? నాకు రోజు రోజుగా ఏం కనపడుతుందంటే, నేను ఎమ్మెల్యే గారితో తిరుగుతున్నా, ఆయన పాపులారిటీ చాలా విపరీతమైన పాపులారిటీ ఉండి నాకు కూడా కొద్దిగా ఆశ్చర్యం ఉన్నది. మనకు కూడా ఎంత ఉంటే బాగుంటుందని అంత చక్కగా ఆయన రిసీవ్ చేసుకుంటున్నారు. ఆయనతో అన్ని చోట్ల తిరిగాక మాకు ఎవరు ఏమంటలేదు. నేను మీకు ఏనండి, మీరు మంచోళ్ళు కాదండి, మీ అప్పలనాయుడు గారు మంచోడు కాదు, పవన్ కళ్యాణ్ మంచోడు కాదు. తర్వాత నన్ను కూడా చాలామంది పోటీ చేశాను, నేను మీడియాలో ఉంటా తిరుగుతాను కూడా చక్కగా చాలా ప్రేమగా రిసీవ్ చేసుకుంటున్నాను. నాకు అది ఆశ్చర్యం వేస్తుంది. కానీ నేను ఏలూరులో పుట్టాను, మీరు ఎవరు మర్చిపోకూడదు, మా వీధి ఇక్కడే. అందువల్ల చాలా సపోర్ట్ రోజు రోజుకి పెరుగుతుంది. ప్రజలు, యువకులు, ముఖ్యంగా యువకులు ఏం అర్థం చేసుకున్నారంటే, మనకి వచ్చే 25 సంవత్సరాలు ఈ రాజకీయ పార్టీలు ఇలాగే గడిపేస్తారు. ఎలక్షన్ టైంలో డబ్బు ఇస్తాం, నీ జోబులో నీ డబ్బు కొట్టి పిక్ పాకెట్ చేసి వాడికి ఇస్తాం, ఓట్లు ఎంచుకుంటాం, అలా 25 సంవత్సరాలు గడిచిపోతాయి. పవన్ కళ్యాణ్ గారు నీకు 25 సంవత్సరాలు జాగ్రత్తగా చూడాలి, నీకు కొంచెం ఇంప్రూవ్ చేయాలి అన్నారు. కాబట్టి యూత్ మాత్రం విపరీతంగా అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని తరగతులు మార్పు. ఆయన ఒక సిన్సియర్ మనిషి. 10 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు, ఏం తప్పు చేయలేదు. మినిస్టర్ దగ్గరికి వెళ్ళి వాడికి కాంట్రాక్ట్ ఇవ్వడం లేదు, అతనికి ఎంపీ ఇవ్వడం లేదు, శుభ్రంగా క్లీన్గా ఉన్నాడు. సో ఐడియాలజీ, ఐడియలిజం మంచి అంటే ప్రజలకు కావాలా వద్దా? చెడ్డే కావాలా? లంచగొండిదనమే కావాలా? ఓట్లకి డబ్బు ఇచ్చేవాడే కావాలా? ఒక మనిషికి దారి లేదా ఈ ప్రపంచంలో? నేను డబ్బు తీసుకోను, పని చేస్తా, నాకు భయం లేదు గూండాలంటే, నాకు దారి లేదా? మేము అక్కర్లేదా? ఆ ప్రశ్నకి యువకులందరూ ఎస్ వీఆర్ రెడీ ఫర్ యూ అంటున్నారు. ఓవరాల్గా మీరు రాష్ట్రంలో ఎన్ని సీట్లు జనసేనకు గెలుచుకుంటుంది? ఎన్ని ఎంపీ సీట్లు జనసేన గెలుచుకుంటుంది? నేను చాలా సీరియస్గా ఈ విషయాలు మాట్లాడే మనిషి. ఊరుకునే అది ప్రొఫెషనల్ రాజకీయ నాయకులు ఉన్నారు కదా, 40 సంవత్సరాలు కుర్చీలను వేడి చేస్తా కూర్చున్నారు. నేను అలా మాట్లాడే మనిషి కాదు. నేను ఇంకా కొన్ని రోజులు పోయాక నా అసెస్మెంట్ వేసిన రోజు రోజుకి పెరుగుతుంది. రోజు రోజుకి ప్రజలకి మమ్మల్ని చూసి ఓకే ఛాన్స్ ఇద్దాం ఆ నిలబెట్టుకోవటానికి. నేను వేరే ఏరియాస్ తిరిగే జిల్లాలో విపరీతమైన సపోర్ట్ వస్తుంది, విపరీతంగా. సో పెరుగుతూ వెళ్తుంది, ఇది తరుగుతూ వెళ్తలేదు. తర్వాత మేము ఎక్కడికి వెళ్ళినా ర్యాలీలో మా ఊళ్ళు నవ్వుతా, గెంతులేస్తా, హ్యాపీగా వెళ్తున్నారు. వాళ్ళ ర్యాలీస్ చూసారా పాపం? నేను చెప్పకూడదు, లైఫ్ ఉన్నదా ర్యాలీలో? లేదు. కాబట్టి ఉత్సాహం మా పక్కన ఉన్నది. చాలా సంవత్సరాల తర్వాత 1978 ఇందిరాగాంధీకి అధికారంలో లేనప్పుడు ఆంధ్ర ప్రజలు ఎలా తీసుకొచ్చారు? హుషారుగా పోలింగ్ ఏజెంట్స్ కూడా లేరు, తీసుకొచ్చి ఓటేశారు. అలా జరుగుతుందని నాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే మేము అన్నీ చేయలేము, ఈ కుర్రోళ్ళు ఈ వ్యక్తులే చేయాలి. ఎందుకంటే ఆ పార్టీలో ఒక్కోడు 40 సంవత్సరాలు బాగా తిని మరిగి ఇంకా అనే మాటలు అనవసరం, చక్కగా నిండుగా బీరువాల నిండా డబ్బు పెట్టి కూర్చున్నారు. మాకు ప్రజలు ఉన్నారు కాబట్టి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పను, కానీ చక్కటి రిజల్ట్ వస్తుంది అని నాకు పూర్తి నమ్మకం.
కుటుంబ రాజకీయాలు స్వస్తి చెప్పకపోతే అవినీతి అక్రమాలకి పాల్పడుతూ ఉంటారని, అలాగే జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన మేనిఫెస్టో అతని అవలంబిస్తున్న విధానాలు నచ్చి జనసేన పార్టీలో చేరానని, అలాగే స్థానికంగా ఉన్న నాకు ఇక్కడ ఉన్న సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉందని చెప్పేసి చెప్తున్నారు పెంటపాటి పుల్లారావు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో చౌదరి, ప్రైమ్9 న్యూస్.